అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు ఒక 6 ఇయర్స్ బేబీకి ఫ్రాక్స్, ట్రెడిషనల్ ఫ్రాక్స్, డ్రెస్సెస్ డిజైన్ చేశాను. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఇది ఒకటి క్లాత్ తీసుకొని ఒక స్కర్ట్ని చేశామండి. ఇది నార్మల్ స్కర్ట్కి ఇలా ఎలాస్టిక్ కాకుండా నార్మల్గా వేస్తూ ఈ విధంగా సెట్ చేశాను. తర్వాత దీనికి బ్లౌజ్లో 2 బ్లౌజెస్ సెట్ చేసాం. ఒక బ్లౌజ్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెడుతూ వాటికి ఒక స్మాల్ లేస్ని, ఇలాంటి టాజల్స్లో వచ్చినటువంటి లేస్ని క్రియేట్ చేశాము. ఈ బ్లౌజ్కి బోట్ నెక్ ఇస్తూ బోట్ నెక్తో పాటు బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా, ఇవేమో చూడ్డానికి మీకు బటన్స్ కనపడకపోవచ్చు, ఇవేమో కిటికీలు అన్నట్లు కనిపిస్తాయేమో. కిటికీ బ్లౌజ్ కాదు, ఏం బ్లౌజ్ కాదండి. ఈ బ్లౌజ్కి ఉక్సులు ఈ విధంగా చేయడం నా స్పెషాలిటీ. ఏ విధంగా అంటే ఈ సైడ్ నుంచి క్లాత్ని సెట్ చేస్తూ ఎంత కావాలంటే అంత అడ్జస్ట్మెంట్, కొంచెం ఫ్యాట్గా ఉంటే లూజ్గా అడ్జస్ట్మెంట్ కోసము ఇలా క్లాత్ని ఈ సైడ్ వచ్చేటువంటి దారాలు పట్టి చోట ఇలా క్లాత్ని సెట్ చేస్తాను. దీనికి ఇలా లోపల పెట్టి ఇక్కడ ఉక్స్ వేసింట. ఈ ఉక్స్ వాళ్ళ ఫ్లెక్సిబిలిటీకి తగ్గట్టుగా, అడ్జస్ట్మెంట్కి తగ్గట్టుగా పెట్టుకుంటారనమాట. ఇది ఇక్కడ ఒకటి, ఈ లెంత్కి తగ్గట్టు ఎన్ని కావాలో అన్ని ప్లీట్స్ లాగా ఇచ్చుకుంటూ వచ్చేసిన. ఇంకొకటి, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి నడుం సైజు ఇంత ఉండకపోవచ్చు, వాటిని కూడా అడ్జస్ట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో నేనేం చేశానంటే ఇక్కడ థ్రెడ్స్ వచ్చాను. బ్యాక్ సైడ్ నుంచి ఒక థ్రెడ్, ఫ్రంట్ సైడ్ నుంచి ఒక థ్రెడ్ని ఈ విధంగా చేసుకోవడం వల్ల చూపిస్తాను చూడండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల వాళ్ళ నడుము చెప్పలేం, పిల్లలకి కాస్త టైట్గా కావాలంటారు, లూజ్గా కావాలంటారు. దాన్ని అడ్జస్ట్మెంట్ కోసం ఈ విధంగా ఇటు సైడ్ నుంచి ఇట్లా అనుకోవచ్చు, ఈ సైడ్ నుంచి కూడా ఇలా అనుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నడుము వాళ్ళకు తగ్గట్టుగా ఫ్లెక్సిబుల్గా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఇలా వచ్చిన థ్రెడ్స్కి చిన్న టాజల్స్ ఇస్తూ వాళ్ళు దానికి తగ్గట్టుగా ఇక్కడ వాళ్ళు ఒక నాట్ వేసేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ బ్లౌజ్ని సెట్ చేసుకోగలుగుతారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ బ్లౌజ్కి ఫుల్ హ్యాండ్స్తో ఇలా చేస్తూ ఇదే దుపట్టాని వాళ్ళు లంగా ఓణిలాగా, పౌడర్లాగా సెట్ చేయమన్నారు. నేను సెట్ చేసేసాను. ఇదైతే వన్ ఆఫ్ ది బ్లౌజ్. ఈ విధంగా ప్లేన్ పెట్టుకోవడం వల్ల ఈ క్లాత్ని కూడా వేస్ట్ చేయొచ్చు, కానీ ప్లేన్ పెట్టుకోవడం వల్ల ఈ బ్లౌజ్ని వేరే డ్రెస్సెస్కి, వేరే విషయాలకి వాడుకోవచ్చు అనే ఉద్దేశంతోనే నేను వాళ్ళకి సజెస్ట్ చేశాను. ఇది బాగుంది, ఈ విధంగా చేసుకోవడం మాకు బాగుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ బ్లౌజ్ని డిజైన్ చేసుకున్నారు. ఇది ఒక ట్రెడిషనల్ లుక్ వస్తుందని. ఇదే ట్రెడిషనల్ లుక్కి ఈ బ్లౌజ్ కాకుండా ఇదే డ్రెస్కి ఇంకొకటి వెస్ట్రన్ లుక్ ఇవ్వాలని నేను డిసైడ్ చేశాను. వాళ్ళు కూడా, కస్టమర్ కూడా ఒప్పుకున్నారు. వెస్ట్రన్ డిజైన్లో బ్లౌజ్ వచ్చేసి హాల్టర్ నెక్, మీకు తెలిసే ఉంటుంది. హాల్టర్ నెక్ అంటే నెక్కే బాగా ఖర్చుకోని ఉంటుంది. ఇక్కడ హ్యాండ్స్ ఉండవు, పిల్లలకి ఇక్కడ షోల్డర్స్ వస్తాయి, ఇక్కడంతా నెక్కి ఖర్చుగా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ హాల్టర్ నెక్. ఏమీ ఉండదు, ప్లెయిన్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేపటికి వెస్ట్రన్ టైప్ కదా, కాస్త వెస్ట్రన్ లుక్ ఇవ్వాలని ఇక్కడ కాస్త డీప్గా వాటర్ డ్రాప్ని డీప్గా ఇస్తూ ఇక్కడ వాళ్ళ నెక్కి అడ్జస్ట్మెంట్కి తగ్గట్టుగా కాస్త టైట్ కావచ్చు, లూజ్ కావచ్చు, అడ్జస్ట్మెంట్ ఉండడానికి ఒక ఉక్స్ ఇచ్చాను. ఇంకాస్త టైట్గా కావాలనుకుంటే ఇంకొంచెం పోవచ్చు, లూజ్గా కావాలనుకుంటే ఇంకాస్త వెళ్ళచ్చు. తర్వాత ఒక రిబ్బన్, ఆషికి రిబ్బన్ పెట్టాలి అనుకున్నాను. ఆషికి రిబ్బన్ పెట్టాలి అంటే ఆషికి సినిమాలో ఇలాంటి రిబ్బన్స్ ఆన వేసుకుందిలేండి, అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ రిబ్బన్ని తయారు చేసినాము, కానీ పిల్లలు ఎలా వేసుకుంటారు అని మీకు డౌట్ రావచ్చు. అందుకే నేనేం చేశానంటే ఈ ఆషికి రిబ్బన్ని ఎక్కడా కదలకుండా ఇలాగే పెట్టేస్తే పొంగిపోతుంది. సో ఎక్కడా కదలకుండా ఉండే కోసము ఇక్కడ చిన్నగా నాట్ వేశాను నేను. ఇక్కడ చిన్నగా చూడండి,
నాట్ వేసాను, ఇంక ఇది కదలదు. వాట్ అబౌట్ దిస్, ఇట్ సైడ్ ఎలా చేశారు అని అనొచ్చు. ఇక్కడ నాట్ వేయకుండా చూడండి, ఈ సైడ్ దానికి ఒక ఉక్స్తో ఇలా డిజైన్ చేశాను. ఇలా తీసేసి వాళ్ళు బ్లౌజ్ని ఇలా తీసి వేసుకుంటారు. ఈ విధంగా తీసి పిల్లలకి వేసేయచ్చు, తీసి వేయచ్చు. వేసిన తర్వాత ఇలా వేసుకొని ఇది పడిపోకుండా ఉండడానికి కోసం ఇక్కడ ఉక్స్, ఇక్కడ థ్రెడ్ ఇచ్చి దీనికి పెట్టడం వల్ల ఈ షేప్ మారదు, ఈ రిబ్బన్ యొక్క షేప్ మారదు. వేసుకున్న తర్వాత పిల్లలకి బాగాను కనిపిస్తుంది, అన్నీ యూజ్ అవుతుంది. 2 in 1 పర్పస్ లాగా ఈ విధంగా డిజైన్ చేశాను. ఇది ఒకటి హాల్టర్ నెక్ అలాంగ్ విత్ ద స్కర్ట్. ఎలా ఉందనుకుంటున్నారు? ఇది కూడా వన్ మోర్ డ్రెస్ అండి. ఈ డ్రెస్సు పట్టు లహంగా. ఈ పట్టు లహంగాకి ఇచ్చిన కస్టమర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ క్లాత్ తీసుకొచ్చారు. కాంట్రాస్ట్ బ్లౌజ్ క్లాత్లో ఈ పట్టు లహంగాలో ఉండేటువంటి స్మాల్ ఫ్లవర్స్ని వీటి మీద డిజైన్ చేయాలని కాస్త వర్క్ చేయించారండి. ఈ వర్క్ వచ్చేసి స్మాల్ ఫ్లవర్స్తో, ఇక్కడ లీవ్స్ వచ్చేసి జెర్రీ లీవ్స్, సిల్వర్, ఈ లహంగాలో సిల్వర్ ఉంది కాబట్టి ఈ కలర్ కాంబినేషన్తో కాస్త సిల్వర్ జెర్రీ, తర్వాత స్మాల్ బీడ్స్తో వచ్చేసి పాలపూసలు అంటారు కదా, ఆ పాలపూసలతో వైట్ కలర్ పర్ల్స్ కలర్లోటువంటి పాలపూసలతో ఇలా ఇస్తూ లవంగం స్టిచ్ అలాంగ్ విత్ లీవ్స్తో నెక్ అంతా డిజైన్ చేశారు. ఈ విధంగా నెక్ని డిజైన్ చేసేసారు. వాటికి స్మాల్ నెక్తో డిజైన్ చేసి, అలాగే హ్యాండ్స్కు కూడా వర్క్ రావాలని స్మాల్ ఫ్లవర్, లీఫ్, స్మాల్ పూసలు, ఇవి వచ్చేసి పాల పూసలు అంటారు. ఇది కలర్ పోవు. ఈ పాల పూసలు అయితే వైట్ కలర్ని కాస్త ఎలివేట్ చేస్తాయనే ఉద్దేశంతో పాల పూసలు యూస్ చేసి ఇక్కడ గోట్ లాగా ఇచ్చేసాం. వీటిని హ్యాండ్స్కి, నెక్కి పాల పూసలతో డిజైన్ చేశాము. ఇదే డ్రెస్కి లంగా ఓణి మోడల్ కావాలి అన్నారు. అప్పుడు ఈ పాప వయసు వచ్చేసి 5 years. 5 years పాపకి లంగా ఓణి అంటే నిలబడదు, లంగాని పెట్టలేము, సో ఓణీని పెట్టలేము. మేమేం చేసాము, ఓణీనే ఈ విధంగా ఇక్కడ నుంచి వస్తున్నట్టు, బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నట్టు చేసి, బ్యాక్ సైడ్ ఈ క్లాత్లో కలిపేసి, బ్యాక్ సైడ్ ఇక్కడ కలిపి, దీన్ని ఇట్లా ఫ్రంట్కి తెస్తున్నట్లు చేసి ఇక్కడ స్మాల్గా ఫ్రిల్స్ వేసి ఈ పైన క్లాత్కే ఇక్కడ స్టిచ్ చేసేసాం. ఒక స్టిచ్ చేసేసి దీన్ని ఇలాగనే ఇదే ఫ్రిల్స్నే మనం శారీకి ఏ విధంగా అయితే పళ్ళు పెట్టుకుంటామో పళ్ళు మోడల్లోనే వస్తూ దానికి ఇక్కడ కూడా కాస్త స్టిచ్ చేసేసాం. స్టిచ్ చేస్తే ఇంకెక్కడికి పిల్లలకి ఫ్రీగా ఉంటుంది, వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఏ డ్రెస్ వేసుకున్నట్టు అనిపించకుండా మామూలు ఫ్రాక్ వేసుకున్నారేమో అనిపించాలా, కానీ అది లంగా ఓణి మోడల్ కనిపించాలా. ఇలాగే వేస్తూ దీనికి పళ్ళుకి చిన్న ట్యాజిల్స్ వేసాను. అది కూడా ఈ గ్రీన్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో ఒక స్మాల్ ట్యాజిల్స్, అది కూడా నెట్ ట్యాజిల్స్, ఇక్కడొకటి ఈ స్మాల్ నెట్ ట్యాజిల్స్ కలర్ కాంబినేషన్తో వేస్తూ ఒక పూస వేసి ఈ లాస్ట్ నెట్ ట్యాజిల్స్ ఇలా డిజైన్ చేసి తర్వాత లేస్ కూడా ఇక్కడ పర్ల్స్ వేసాం కాబట్టి పర్ల్ కాంబినేషన్ విత్ సిల్వర్తో లేస్ ఉండాలని ఈ చున్నీకి పర్ల్స్ కాంబినేషన్తో లేస్ కూడా వేసేసాం. ఎలా ఉంది ఈ బ్లౌజు? చాలా బాగుందనే నేను అనుకుంటున్నాను. ఎలా ఉంది ఈ వన్ మోర్ డ్రెస్ చూద్దామా? ఇది వన్ మోర్ లెహంగా అండి. కానీ ఈ లెహంగా ఈ డ్రెస్కి ఈ పైన ఉండే టాప్ జాకెట్ అనేది ఈ డ్రెస్కి అటాచ్ చేయబడి ఉంటుంది. అటాచ్ చేసాం కూడా. పిల్లలకి లెహంగా సపరేటు, జాకెట్ సపరేటు వేసుకోవాలంటే సరిగ్గా వేసుకోకపోవచ్చు అనే ఉద్దేశంతో దీనికే అటాచ్ చేయడం వల్ల వాళ్ళు ఒక ఫ్రాక్ లాగా ఫీల్ అవుతారు. ఈ క్లాత్ నా దగ్గర కస్టమర్ తెచ్చినప్పుడు ప్లెయిన్ క్లాత్ తీసుకొచ్చి ఎలా డిజైన్ చేయాలి అని అడిగారు. చిన్న పాప కాబట్టి తక్కువ లో బడ్జెట్లో కావాలంటే స్మాల్ ఫ్లవర్స్తో ఇలాంటి బుటా వచ్చేలాగా మేము ఎంబ్రాయిడింగ్ చేయించాము. ఇలా అది కూడా సెట్ చేసి ఇక్కడ ఫ్లవర్స్ రావాలని ఈ కాంట్రాస్ట్ కలరు
దీని మీద వచ్చేలాగా, ఈ కలర్ మీద ఈ గ్రీన్ కలర్ హైలైట్ అయ్యేలాగా ఈ విధంగా ఈ ఫ్లవర్స్ని సెట్ చేసి ఈ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్లో ఇక్కడ నెక్కి ఎంబ్రాయిడింగ్ వర్క్ని చేసేసాము. ఈ ఇక్కడ గ్రీన్ రావడం వల్ల ఇదే గ్రీన్ క్లాత్ని స్మాల్గా ఇలా ఫ్రిల్స్ పెడుతూ హ్యాండ్స్ని సెట్ చేశాను. స్మాల్ హ్యాండ్స్ని ఫ్రిల్స్తో సెట్ చేసి ఇక్కడ కూడా ఫ్రిల్స్ ఉండాలనే ఉద్దేశంతో ఇలా ఫ్రిల్స్ సెట్ చేశాను. దీనివల్ల పిల్లలకి లెహంగా బ్లౌజ్ వేసుకున్నామన్న ఫీల్ రాదు, కానీ అది లెహంగా బ్లౌజ్ లుక్ రావాలి. పిల్లలకి ఆడుకోవడానికి తిరగడానికి ఫ్లెక్సిబుల్గా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని దానికి అటాచ్ చేశాము. ఇది ఎలా ఉన్నాయండి ఈ ట్రెడిషనల్ డ్రెస్సెస్? మా వీడియో కింద మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ ఫ్రాక్స్ని ఎలా కస్టమైజ్ చేసామో మీ కామెంట్ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మా వీడియోస్ని మీ మొబైల్స్లో తప్పకుండా రావాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీరందరూ బాగుంటారని ఆశిస్తూ ఉన్నాను. మీ సపోర్ట్ మాకు ఎల్లవేళలా ఉంటుంది అని కూడా ఆశిస్తూ ఉన్నాను. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, మీ శ్రేయోభిలాస్.